అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోటం మొదలు పెట్టావన్నా. గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద అరుపులు కేకలు. గుళ్ళో కాలు పెట్టాలంటేనే భయం వేస్తుందన్నా. అవునన్నా మేము చెప్పేది నిజం. గుళ్ళ నిత్తవటం అంటే చాలా కష్టం. మా మాట నమ్మన్నా. నిధి కోసం ఎలాంటి రప్పించాలో వాణ్ణి రప్పిస్తా. నచ్చావురా. నేను శక్తులతో చేయలేని పని లేదు. నువ్వు బలగంతో ఇంతవరకు చేశావు. పంచాక్షరిని చంపావు, గుడిని మోహించావు. మంచి పని మధ్యలో ఆపవచ్చు కానీ చెడు సగంలో ఆపకూడదు. నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుద్ది. హనీ, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే. ఈ గుడి మండపంలోనే పుట్టింది. అమ్మవారినే ఆరాధిస్తూ పెరిగింది. చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. వెళ్దాం పద. మావయ్య, మావయ్య. తాతయ్య, తాతయ్య. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదూ? అవును బాబు, అచ్చం నా బిడ్డలాగే ఉంది. కానీ కాదు మావయ్య, ఈ అమ్మాయి పేరు హనీ. హైదరాబాద్ లో పరిచయమైంది. అలాగా? పదమ్మా, లోపల పద. లోపల పదండి. రండి 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 అమ్మా. శ్రీరామ్, పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీయే మావయ్య. పాపని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదమ్మా. మీ నాన్నగారి పేరేంటి? సూర్యనారాయణ పటేల్. సూర్యనారాయణ పటేలా? ఒక్క నిమిషం అమ్మా. ఈ ఫోటో చూడమ్మా. మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఇందులో మీరున్నారు. మీ నాన్నగారు స్వయాన నా అన్నయ్యమ్మా. అంటే ఇంతకాలం మీరు? అవునమ్మా, నీ అనుమానం నిజమే. మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను. ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను. అది తెలిసి ఆ గొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాని మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు. ఈ పరిస్థితి కారణమైన నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా. బాబాయ్. అవునమ్మా. ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో వెళ్ళిపోయాడని తెలిసింది. తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. ఏంట్రా ఇది? ఏంటే కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్కి ఇస్తే కరప్షన్ ఫండ్. లంచం. పనేంటి? నా రాణి కనిపించటం లేదు. రాణి అంటే కూతురా కుక్క పిల్ల? కుక్క పిల్ల కాదు, ఆడపిల్ల. పేరు మిత్రవింద, వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు.
తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సరే ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాల? సార్, ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి నా ముందుండాలి సార్. ఏవరా, నేను నీ కండి పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్? కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి సార్, వినటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతావంటే ఈస్ట్ గోదావరి వెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయపూర్ వెళ్ళు. అమ్మా! అమ్మా! ఆ! స్వామి, స్వామి, మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణి గారు కనపట్లేదు స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి. రే, జంబో జట్ మాలని ఎత్తడైపోయి నేను ఎడుతుంటే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తుందరా? ఆ. నన్ను వదిలేరా. ఇప్పుడు నా గతేంటి స్వామి? నా గతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ, నీకో ఫ్లాష్ బ్యాక్, దానికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగధీరా, ఉంచుకో, ఆ, వాడుకో. సినిమాగా చెప్పారా స్వామి? ఆ. అమ్మా! బాబాయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను ఇక్కడుంటే ఊరు జనం నన్ను చూసి పంచాక్షరి అనుకుంటారని మీరు భయపడుతున్నారు. అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, ఈ ఊరు చూపించలేదు, కానీ పంచాక్షరికి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది. శ్రీరామ్, నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను. వీడికి నిద్రకుతలేదు తెలియదు కానీ మా నాయన మన రాసి 4 ఎకరాల నిమ్మతోట మొత్తంగా చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కుండలీనా క్షుద్ర ఘోర రక్తఘోష. ఇదేంట్రా, ఏసీ నిమ్మకాయలు ఒక్కోటి ఒక దాన్ని వెళ్ళిపోయినాయి, ఇది ఒక్కటి మాత్రం బ్రేక్ వేసినట్టు ఇక్కడ ఆగిపోయింది. ఓ, అర్థం కాలేదా? అక్కడ నవ్వమంటాడు. తవడే తవడే. ధైర్యమన్నా, ఏదో చప్పుడు వస్తుందన్నా. గజ్జల చప్పుడు రా. నిధుతో వేటప్పుడు గజ్జల చప్పుడు వినిపించొద్దని మా అధైర్యం చెప్పాడు. ఎవడాడు? ఇంత తాత. అవును, నా పేరు ధైర్యం, మా తాత పేరు అధైర్యం, మా నాయన పేరు మొండి ధైర్యం, మా నాన్న పేరు గుండె ధైర్యం. అబ్బా, మీరు తవడ ధైర్యంగా. అలాగే అన్నా. తవండే. వాడేంట్రా గజ్జల శబ్దం ఇంత ఎక్కువైనా ఏమి వినపడినట్టు మంత్రాలు చదువుతున్నాడు. ఓం రక్త ఓం క్షుద్ర. భూత ప్రేత వినాశం. బాబా 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 బాబా.
ఈ టైంలో తలుపు తీరేంట్రా బావా? బావా ఆ పంచాక్షరి దెయ్యమే కనిపించింది బావా. దెయ్యం కనిపించింది. చీకట్లో ఆ కపాలిని చూసి దెయ్యం అనుకున్నావా, లేక నీ నీడను నువ్వే చూసి భయపడ్డావా? కాదు బావా. పండ్రా. పంచాక్షరి కనిపిస్తుందా? మంచి మూడ్ ఖరాబ్ చేసిండ్రు. పండి. నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. ఒక్కసారి ఇది కనిపిస్తే దోలు తీరుద్ది. పాగల్గా ఏయ్, ఏమైందే? జయా, జయా, ఏమైంది? ఏమైందే? ఇటు చూడు. జయా, బామ్మర్దే, 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 ఏడున్నావురా? ఎవరదే? దమ్ముంటే నా ముందుకు రారా. నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయానా? నేను చచ్చిపోయానా? చచ్చిపోయానా? చెప్పరా. నిన్ను చంపకుండా నేనెలా చేస్తాను? నన్ను చంపుతావా? ఏయ్ పంచాక్షరి, అందరూ దేవత అని పిలిచే నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశాను. నువ్వు బూడిద చేసింది నన్ను కాదు, నా శరీరాన్ని. నా కంట్లో పగ బతికే ఉంది. అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది. నేనిక్కడికొచ్చింది ఆడుకోవడానికి కాదు, వేటాడడానికి. ఆడదానివి, ఆత్మవి. నా అంతం నీ సొంతం కాదే. నీకు గుడిలో చోటు లేకుండా చేశా. నీ బిడ్డను తల్లి లేని అనాథను చేశా. గుడిలో గుణపందించి నిధిని నా సొంతం చేసుకుంటా. నీలా అడ్డొచ్చిన వాళ్లని అడ్డంగా నరికి చంపుతా. చంపుతా చంపుతా అంటున్నా. చంపడం నీకొక్కడికే తెలుసురా. నరకడం కత్తికి తెలుసు, తెగ నరకడం ఈ చేతికి తెలుసు. కోరుకో బిడ్డ, కోరుకో. నరికి చంపనా, పీక కొరికి చంపనా, మట్టిలో తొక్కి చంపనా? నన్ను చంపుతావా? నేను నరుణ్ణి కాదే, నరరూప రాక్షసుణ్ణి. పంచాక్షరి అంటే ఆడపిల్ల అనుకున్నావురా? పంచభూతాల శక్తి. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు. బిడ్డ, శక్తితో పెట్టుకున్నావురా, చచ్చిపోతావు. నువ్వు చేసిన దుర్మార్గాలతో అపవిత్రమైపోయిన గుడిని బోనాల పండుగ రోజు నిన్ను చంపి నీ రక్తంతోనే శుద్ధి చేస్తా. అసురులను వధింప అంబు ఒక చేత, దుష్టులను సంహరింప దుడ్డు ఒక చేత, కత్తి ఒక చేత, కరవాలం ఒక చేత, శంకు ఒక చేత, చక్రం ఒక చేత పట్టి నన్నెక్కడ చంపావో నిన్ను అక్కడే చంపేస్తా. బిడ్డ, గుడిలో దిగేది గుణపం కాదురా, నీ గుండెల్లో దిగేది త్రిశూలం. త్రిశూలం. పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా.
పంచాక్షరి ఎప్పుడో చచ్చిందిగా. చచ్చింది ఎలా వస్తుంది? పంచాక్షరి చనిపోయింది, కానీ ఆ దేవత మీద భక్తితో పంచాక్షరి ఆత్మ గుడిని, గుడిలోని నిధిని కాపాడు. దాని కారణంగా నువ్వు నిధిని తావలేకపోతున్నావు. గుడి చుట్టూ తిరుగుతున్న పంచాక్షరి ఆత్మని మనం గుడిలోనే భూస్థాపితం చెయ్యాలి. అమృత గడియల్లో ఈ ఆత్మ జీవాత్మలో కలిసింది. ఆ పరమాత్మని పిలిచిందా నాశనం, సర్వనాశనమైపోతాం. ఆ అమృత గడియల్ని యమగడియలుగా చేసి ఆత్మ జీవాత్మని వేరు చేసి ఆ పంచాక్షరి ఆత్మని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ గుడిలోనే భూస్థాపితం చేస్తా. ఇది నా ఆన. ముందు ఆ జీవాత్మ ఎక్కడుందో కనుక్కొని భూస్థాపితం చేస్తా.